కొన్ని సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతో మంది జీవితాలను మలుపు తిప్పేవి కూడా అలాంటి సినిమాలే. ఆ కోవలోకి వచ్చే సినిమానే జంజీర్. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆ సినిమా విడుదలై మే 11వ తేదీకి 50 ఏళ్లు పూర్తయింది కాబట్టి. ఇంతకీ ఏమిటి జంజీర్లోని ప్రత్యేకత అంటే అందులో చాలా విశేషాలే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమితాబ్ బచ్చన్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని తెచ్చిన సినిమా జంజీర్. దాంతో ఆయన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అంతేకాదండోయ్, టోటల్ ఇండియా ఫిల్మ్ మేకింగ్ పైనే బలమైన ప్రభావం చూపించిన సినిమా అనటం ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. సలీం జవేద్ రాసిన స్క్రిప్ట్తో జంజీర్ సినిమా 1973లో రూపొందింది. దీనికి మూలం ఓ ఇటాలియన్ మూవీ. దాని పేరు డెత్ రైట్స్ ఏ హార్స్. అది 1967లో విడుదలైంది. అన్నట్లు 1970లో తెలుగులో విడుదలైన రివాల్వర్ రాణి సినిమా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఆ పాత్ర పోషించిన హీరోయిన్ విజయలలిత. దానికి మూలం కూడా ఈ ఇటాలియన్ సినిమానే. అంతేకాదండోయ్, ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన అంకుశం కూడా ఇంచుమించు ఇలాంటి కథే. ఒక మంచి సినిమా వస్తే దాని ఆధారంగా వందల సినిమాలు రూపొందించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అమితాబ్ బచ్చన్ కు ఈ అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం. 1969లో సాత్ హిందూస్తానీ సినిమాతో తెరంగేట్రం చేశారు అమితాబ్ బచ్చన్. ఇక ఆ తర్వాత ఓ 16 సినిమాలు చేశాకే జంజీర్లో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో చిరంజీవి ఇమేజ్ ని ఖైదీ సినిమా ఎలా మార్చిందో అలాగే జంజీర్ సినిమా అమితాబ్ కెరీర్ ని కూడా మార్చేసింది. అలాంటి స్టార్డమ్ కోసం చిరంజీవి 4-5 ఏళ్లు ఎలా ఎదురు చూశారో అమితాబ్ బచ్చన్ కూడా అలానే ఎదురు చూశారు. సినిమా మాయ అంటే ఇదేమో. అసలు నిజానికి ఈ సినిమాలో ధర్మేంద్ర నటించాల్సి ఉంది, కానీ అతను డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదు. ఆ తర్వాత దేవానంద్ చెంతకు ఈ ప్రాజెక్ట్ చేరింది. నాకు డ్యూయట్స్ ఉండాల్సిందే అన్నాడట డ్రీమ్ బాయ్ దేవానంద్. దాంతో డైరెక్టర్ ప్రకాష్ మొహరా రాజ్ కుమార్ ను సంప్రదించారు. మద్రాసులో షూటింగ్ చేయాలని పట్టుబట్టాడు రాజ్ కుమార్. రాజేష్ ఖన్నా కూడా దీన్ని రిజెక్ట్ చేశారు. హీరోయిన్ గా ముంతాజ్ ను ముందే అనుకున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ప్రకాష్ మొహరాకు నటుడు ప్రాణ్ ఓ సలహా ఇచ్చాడు. బాంబే టు గోవా సినిమా చూడమని ప్రాణ్ చెప్పడంతో ఆ సినిమా చూశారు ప్రకాష్ మొహరా. బాంబే టు గోవాలో సన్నగా గెడకర్రలా పొడవుగా ఉన్న అమితాబ్ వైపు మొగ్గు చూపారు. కానీ ముంతాజ్కు మాత్రం అమితాబ్ పక్కన చేయటం నామోషి అనిపించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఆ స్థానంలో జయబాదురి వచ్చి చేరింది. షూటింగ్ చేస్తున్నారనే గాని అమితాబ్ బచ్చన్ కు ఆ సినిమా మీద డౌటే, ఆడుతుందో లేదోనని. దర్శకుడు ప్రకాష్ మొహరా పరిస్థితి కూడా అంతే. 1973 మే 11న సినిమా విడుదల చేయటం, మొదటి రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ రావటం, కలెక్షన్ల సునామీ. జంజీర్ అనే మాటకు అర్థం సంఖ్యలు. ప్రేక్షకుల గుండెల్లో అమితాబ్ చేరిపోయారు. అలా ప్రేక్షకులు ఆయనను బంధించేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర పేరు విజయ్. ఆ పేరు ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో ఆ పేరే పెట్టుకున్నారు. తమాషా ఏమిటంటే సలీం జవేద్లకి ఒక కథ దొరికితే దాన్ని 10 కథలు చేయగల సత్తా వారికి ఉంది. వాళ్ళే స్క్రిప్ట్ రాసిన యాదవ్ కి భారత్ కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. అది కూడా పెద్ద హిట్టే. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే అమితాబ్ ప్రాణ పాత్రల మధ్య స్నేహం. అమితాబ్కు ఈ సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతే పేరు ప్రాణ్ పాత్రకు కూడా వచ్చింది. జంజీర్ని బేస్ చేసుకొని తెలుగులో ఎన్టీఆర్తో నిప్పు లాంటి మనిషి తీశారు దర్శకుడు ఎస్డి లాల్. జంజీర్లో ప్రాణ్ పోషించిన పాత్రను తెలుగులో కైకాల సత్యనారాయణ పోషించారు. జంజీర్ కన్నా ముందే వచ్చిన డెత్ రైట్స్ ఏ హార్ మూవీ తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి కూడా డబ్ అయింది. ఆయన ఇదే కథను ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అక్కడి హీరోలతో రీమేక్ చేశారు. జంజీర్ రీమేక్ తోనే హీరో రామ్ చరణ్ హిందీ సినీ రంగ ప్రవేశం చేశారు. అపూర్వ లఖ్యా దీనికి దర్శకత్వం వహించారు. కానీ ఇది చేదు అనుభవాన్నే మిగిల్చింది. తెలుగులోనూ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అమితాబ్ నటించిన టాప్ 10 చిత్రాల జాబితాలో మాత్రం జంజీర్ ఉంటుంది. అన్నట్లు ఈ సినిమాతో అమితాబ్కు పరిచయమైన జయబాదురి ఆ తర్వాత కాలంలో ఆయన జీవిత భాగస్వామిగా మారటం విశేషం. ఇది జంజీర్ వెనుకున్న కథ.